So students, 3x square minus 2x minus 1 2x square plus x minus 5. సో 2 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు ఇక్కడ. సో మనం దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఇలా మల్టిప్లికేషన్ చేయాల్సినప్పుడు ఇలా త్రీ టర్మ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే 3x స్క్వేర్ని ఈ టర్మ్ అంతటితోని మల్టిప్లై చేస్తాం. చూడండి, 3x స్క్వేర్ ఇంటూ 2x స్క్వేర్ ప్లస్ x మైనస్ 5 అండ్ మైనస్ 2x. ఇప్పుడు మైనస్ 2xతో చేస్తాం. మైనస్ 2x ఇంటూ 2x స్క్వేర్ ప్లస్ x మైనస్ 5 అండ్ మైనస్ 1తో చేస్తున్నాం ఇంటూ ఇప్పుడు 2x స్క్వేర్ ప్లస్ x మైనస్ 5. ఓకేనా? ఈ స్టెప్ వరకు క్లియర్ కదా? తర్వాత ఏంటంటే 3 ఇంటూ 2 6 ప్లస్ ఓకేనా 3 ఇంటూ 2 6 అండ్ x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ x పవర్ 4. ఇప్పుడు చూద్దామా, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 3x స్క్వేర్ ఇంటూ x 3x క్యూబ్. ఇక్కడ ఎప్పుడు మైనస్ ఉంది, మైనస్ ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 ఇంటూ 5 మైనస్ 15x స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ వచ్చింది. ఇప్పుడు ఇది మల్టిప్లై చేద్దాం. మైనస్ 2x ఇంటూ 2x స్క్వేర్ మైనస్ 4x క్యూబ్. ఓకేనా? మైనస్ 2x ఇంటూ ప్లస్ x మైనస్ 2x స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 5 10x. ఓకేనా? మైనస్ 1తో చేస్తాం. ఇప్పుడు మైనస్ 1తో చేసినప్పుడు ఇంకా క్లియర్గా సేమ్ టర్మ్ వస్తుంది కానీ సైన్స్ మారుతాయి. మైనస్ 2x స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ప్లస్ x మైనస్ x మైనస్ 1 ఇంటూ మైనస్ 5 ప్లస్ x. ఫైనల్గా ఇప్పుడు చూద్దాం ఎడిషన్ ఎలా చేయాలో చూద్దాం. 6x పవర్ 4 టర్మ్స్ ఏమైనా ఉన్నాయో చెప్పండి. నో, ఏం లేవు కాబట్టి 6x పవర్ 4ని సేమ్ రాసేసుకుంటాం. ఎక్స్ క్యూబ్ టర్మ్స్ చూడండి, ఇక్కడ ఒకటి ఉంది. సో ఎక్స్ క్యూబ్ టర్మ్స్ని మనం యాడ్ చేస్తాం. మైనస్ 4x క్యూబ్ ప్లస్ 3x క్యూబ్. ఇక్కడ మైనస్ సైన్ దేనికి ఉంది? 4కు ఉంది. సో బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉంటే ఆ సైన్ని రాసుకోవాలి. సో మైనస్ ఎక్స్ క్యూబ్ వస్తుంది. మైనస్ 4 ప్లస్ 3 అంటే మైనస్ ఎక్స్ క్యూబ్ ఆన్సర్ అనమాట. మైనస్ 15x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ మొత్తాన్ని యాడ్ చేస్తే మైనస్ 19x స్క్వేర్. ఫైనల్గా ఎక్స్ టర్మ్స్ చూద్దాం. ప్లస్ 10x మైనస్ x ప్లస్ 10x మైనస్ x ఎంత? సో ప్లస్ 9x. ఇక్కడ సైన్ దేనికి ఎక్కువ ఉంది? బిగ్ నెంబర్ ఏది ఉంది? 10 కాబట్టి ప్లస్ 10లోంచి 1 మైనస్ చేస్తామంట. సో 9x. సో ప్లస్ సైన్ బిగ్ నెంబర్కి ఉంది కాబట్టి ప్లస్ సైన్ వచ్చింది ఇక్కడ. ఫైనల్గా కాన్స్టెంట్ అదేంటంటే 5. ఓకేనా అమ్మా? థ్యాంక్ యూ.